పాఠభాగ్యం మనకి ముందే తెలుసు కదా, ఇది అందరికీ తెలుసు అనమాట. అననీయ సప్పీరా అనగానే పొలం అమ్ముతారు, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అనేసి. మరి అననీయ కూడా వాళ్ళిద్దరూ దేవుడు నమ్ముకున్న వాళ్ళే, దేవుడి అవిశ్వాసులు కాదు, లోక సంబంధులు కాదు, దేవుడు నమ్ముకున్న వాళ్ళే. మరి ఇక్కడ ఏమని మనకు దేవుడు మనకు తెలియజేస్తున్నాడంటే, అన్యులే కాదు దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా సాతానికి లోబడుతూ ఉంటారనమాట. ఇప్పుడు ఆ క్షణంలో వాళ్ళకి ఏమైంది, ధనాపేక్ష వచ్చింది. ఆ ధనం చూడగానే వాళ్ళు ఏమనుకున్నారు, అయ్యో మనం దాచుకుంటే బాగుంటుంది, మొత్తం మనం దేవుడికే ఇచ్చేస్తే మనకి ఏముంటుంది అని ఆ క్షణం వాళ్ళు ఆలోచించారు. కనుకనే వాళ్ళిద్దరు ఏమనుకున్నారంటే, భర్త చెప్పినప్పుడు భార్య జ్ఞానవంతురాలుగా వద్దు, మనకు దేవుడే ఇచ్చాడు కాబట్టి దేవుడే చూసుకుంటాడన్న విషయము తన భార్య చెప్పక సరే మనం దాచుకుందామని తన భర్తకు సహకరించింది. అక్కడ ఏం చేసింది, జ్ఞానాన్ని కోల్పోయింది ఆవిడ. ఈ లోకపు ఆశతో మూర్ఖత్వము ఆవిడకి అక్కడ